హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే మన కలియుగ దైవం శ్రీనివాసుడి గురించి సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను. నేను సక్సెస్ఫుల్గా సెకండ్ వీక్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే నేను మొత్తం ఫుల్ వీడియో కవర్ చేయలేకపోయాను, ఒక్కదాన్ని ఉండడం వల్ల వీడియోని తీయలేకపోయాను. ఇంకా ఆఫ్టర్ పూజ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. నేను వాటి కోసం అయితే 7 రకాల ప్రసాదాలను అయితే చేశాను. అవేంటి అంటే సేమియా పాయసం, నల్ల చిమిలి ఉండలు, నల్ల ద్రాక్ష, వడపప్పు, పానకం, మంచి శనగలు. ఇంకా వీటిని అయితే నేను దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టాను. ఇంకా 7 రకాల కలర్లతోటి దీపాలు, పిండి దీపాలు అయితే చేయాలి. నేను ఇంకా అయితే 7 పిండి దీపాలు చేసి వాటిని మంచిగా అలంకరించి వెలిగించాను. ఎందుకంటే శ్రీనివాసుడు అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అందంగా డెకరేట్ చేస్తామో ఆయన అంత సంతోషపడతాడంట. ఇంకా ఆయన ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇస్తూనే ఉంటాడంట. మా పిల్లలైతే పూజ అయిపోయే వరకు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. ఇంకా వాళ్ళు చూడండి, నేను ఆరతిస్తూనే ఉన్నాను. ఆరతిస్తుంటే ఇవ్వక ముందే హారతి తీసుకుంటున్నారు. భలేగా అనిపించింది నాకు. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత తీసుకోండి అంటే మళ్ళీ హారతి ఇచ్చాక కూడా తీసుకున్నారు. పిండి దీపాలు ఏ విధంగా చేయాలి, వాటిలో ఏమేమి కలపాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఈ ప్రమిదలను అయితే నేను మీషోలో తీసుకున్నాను. మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ షేర్ చేస్తాను. ఇంకా మా బేబీ అయితే పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ శ్రీనివాసుని చూస్తూనే ఉంది. మా పాపకి అంత నచ్చింది ఈ పూజా విధానం. ఎందుకు అని అంటే ఇట్లా ఇంత డెకరేటివ్గా లైట్స్, స్మోకు అంతా యూజ్ చేసి కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చింది. మార్నింగ్ నుంచి పూజ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు వాళ్ళు అసలు చాలా మంచిగా భక్తితో ఉన్నారు నాతో పాటు. మీలో ఎవరైనా ఈ వ్రతం చేసుకున్నారా, ఇంకా చేసుకోవాలి అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది ఈ పూజ చేసుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా ముడుపు చెల్లించుకొని ఇంకా మళ్ళీ వ్రతం చేయడానికి కూడా ఉన్నారు. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ పూజ. మనసులో ఏదైనా భక్తి శ్రద్ధలతో కోరుకుంటే ఆ శ్రీనివాసుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు. నిన్న నేను వ్రతం చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆర్ట్ కూడా వేసుకున్నా. అదైతే చాలా బాగా వచ్చింది. నా స్టేటస్లో కూడా పెట్టుకున్నా నేను. నాకు ఎంత నచ్చిందంటే ఎన్ని కాంప్లిమెంట్స్